ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిపై స్పీకర్ రఘురామకృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చంటి పిల్లోడని, చందమామ కోసం మారం చేసినట్లుగా ఆయన చేస్తున్నారని సెటైర్లు గుప్పించారు. జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారని ఎద్దేవా చేశారు రఘురామ. విశాఖ కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విశాఖ కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విశాఖ కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విశాఖ కోడేరులో 35 ఎకరాలు 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విశాఖ కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విశాఖ కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విశాఖ కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచినీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, సరే చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, అదేదో జరుగుతుంది అనుకోండి. అది వరుసగా రోజుకు ఒకటి దొరుకుతున్నాడు, త్వరలో మరి ఇంకెవరు దొరుకుతారో అవన్నీ సపరేట్ ఆస్పెక్ట్స్. కనీసం మంచినీళ్ళ విషయంలో కూడా ఇంత దరిద్రంగా అక్కడ ఉన్న మంచినీరు క్వాలిటీ ఆ కాలనీకి ఇచ్చేది ఇది ప్రస్తుతం వచ్చేది. ఆ కాలనీ వాసులు మరి వచ్చి మొరపెట్టుకుంటే మాకు మంచినీళ్ళే లేవు అని మొరపెట్టుకుంటే టెంపరీగా ఆ విశాఖ కోడేరు నుంచి ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్కి 50 మీటర్ల దూరంలో ఉంది. ఊరికి ఈ ప్రాంతం ఆల్మోస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నందువల్ల వీరికి ఇక్కడి నుంచి మంచినీరు ఇమీడియట్గా అవ్వాలంటే ఇక్కడి నుంచి ఇవ్వాలి. ఎందుకంటే భీమవరానికి వచ్చే మంచినీళ్ళు ట్యాంకే అక్కడ ఉంది కాబట్టి నేను అధికారులతో మాట్లాడి అక్కడ ఆ నీరు వాడిన వాళ్ళకి ఎంతోమందికి వాళ్ళ ఒళ్ళంతా ఎలా అయితే నీటి ఖర్చుకి తాగడానికి ఎలాగో నీళ్లు కొనుక్కోవాలి, ఇంట్లో ఏం ప్యూరిఫైర్లు పెట్టినా అవ్వట్లా, స్నానం చేయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడుతున్న అలా దీన పరిస్థితి చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టాలకు అనుగుణంగా అంటే వాళ్ళు మేము డబుల్ ది వాటర్ అమౌంట్ ఛార్జ్ చేయాల్సి వస్తుంది అంటే డబుల్ ది అమౌంటే మీరు ఛార్జ్ చేయండి అని చెప్పి ఆల్రెడీ వాళ్ళ డబుల్ ది అమౌంట్ పే చేసి అంటే అసలు పేమెంటు చేయలేదన్నట్టుగా ఆ కామన్ నాగేశ్వరరావు మాట్లాడితే డబ్బులు పే చేశారు. పే చేసి డబుల్ తర్వాత నీటి ఛార్జీలు కూడా డబుల్ పే చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత మరి దానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ వర్క్స్ అనుమతి కూడా తీసుకుని ప్రొసీడ్ అవ్వమని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆ అనుమతి కూడా తీసుకొని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు. ఒక 50 ఇళ్ళకి తాగటానికి లేక స్నానాలు చేయడానికి కూడా వీలు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏ ఊరు నుంచి అంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచ సంస్కృతి
ఈ నాయకుల్లో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు నాకు తెలిసి ఇటువంటి విష పురుగుల్ని ఈవెన్ ఆ పార్టీ అధినేతలు కూడా హర్షించరేమో అని నేను అనుకుంటున్నా. భీమవరం కాలనీ అక్కడ ఈ తాగి ప్రతి చుక్క వచ్చేది అక్కడి నుంచా? నీ ఊర్లో నీ డంపింగ్ యార్డు డ్రైన్లు వేస్తారా? కానీ ఒక 50 కుటుంబాలకి తాగడానికి నీరు డబుల్ ది రేట్లో సప్లై చేస్తే అన్యాయం, చేతులు బారినాయి అంటారా? ఎంత డబ్బులు ఇచ్చేస్తారా? డబుల్ ది రేట్ ఇచ్చి ఆ పని చేస్తే అధికారులకి డబ్బులు ఇచ్చేస్తారా? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ పక్క మరి రోజు పేపర్ చూస్తే కనపడుతూనే ఉంది. ఇది బాగుంటుంది. ఇక్కడేమో ఏమీ మాట్లాడటానికి ఏమీ లేక మరి ఈ రకంగా మరి మాట్లాడటం, అది ఒక నీచ సంస్కృతికి, నీచ ప్రవృత్తికి నిదర్శనం. అన్ని క్లియరెన్స్లు రూల్స్ ప్రకారం అప్లై చేయడం జరిగింది. నిరాహార దీక్ష చేస్తావా చెయ్యి, చచ్చేదాకా ఎవరో రాకుండా కాపాడుకుంటాం, ఈ జోలికి ఎవరో రాకుండా కాపాడుకుంటాం. మీరు నిరాహార దీక్ష చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కొంతమంది. చేసుకోండి, ఒకటి మటుకు గ్యారంటీ ఇవ్వగలను, మిమ్మల్ని ఆపడానికి మటుకు ఈ నిరాహార దీక్ష భగ్నం చేయడానికి ఎవరు రారని హామీ ఇస్తాం. చేయండి. విశాఖోడేరులో మారుమూలన ఉన్న కాలనీ వాసులకి మంచినీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు అని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ భీమవరం కార్యవర్గం నిర్దేశించింది అని దమ్ముంటే ప్రకటించు, చూద్దాం. మీరిస్తా, మీరు ఆమరణ నిరాహార దీక్ష వచ్చండి. ప్రజలకు నీళ్ళు ఇస్తాం, మేము ఒప్పుకోం. మేము ఇచ్చిన చెత్తలు ఎక్కడ తాగాలి, జనం